కొల్ల కొల్ల అంటే ఒక రకంగా దొంగతనం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పదాన్ని తమిళ్ ఇంకా మలయాళంలో అనేక విధాలుగా సిచ్యువేషన్ కు తగ్గట్టుగా వాడుతూ ఉంటారు. అయితే ఈ సినిమాకు సంబంధించినంత వరకు దొంగతనం అంటేనే కరెక్ట్ గా ఉంటుంది. నిజానికి రష్యా విజయన్ గారి మూవీ సెలక్షన్ చాలా బాగుంటది. దాంతో పాటు ఓవర్ నైట్ ప్రపంచానికి స్టార్ గా మారిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ వీరిద్దరూ నటనతో మాత్రం అద్దరగొట్టారు. వాస్తవానికి ఈ సినిమా 2023లోనే మలయాళంలో రిలీజ్ అయి విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో ఓటీటీలో రిలీజ్ చేశారు. ఒక విజయం సాధించిన సినిమా కాబట్టి దీని మీద అంచనాలు ఉండటం సహజం. ఇక కథ విషయానికి వస్తే కొన్ని హైస్ట్ మూవీస్ చాలా సీరియస్ గా ఉంటాయి, కొన్ని రాబరీ మూవీస్ సిల్లీగా అనిపిస్తాయి. అయితే ఇది సీరియస్ సిల్లీ కానీ ఒక మధ్య రకమైన రాబరీ మూవీ. ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకుని పని చేసుకునే ఇద్దరు అమ్మాయిలు పక్కనే ఉన్న బ్యాంకులో బంగారం ఎలా కొట్టేశారన్నదే సినిమా స్టోరీ. రాబరీ జరిగిన విధానం చాలా బాగుంటుంది, కానీ సినిమా స్లోగా వెళ్ళడం మాత్రం ఈ సినిమాకి కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. మరీ గొప్పగా ఉంది సినిమా అని చెప్తే అది అతిశయోక్తి అవుతుంది. అంత మాత్రాన సినిమా బాగలేదని మాత్రం చెప్పలేను. మలయాళం లెక్కలు ఎలా ఉన్నా తెలుగు లెక్క ప్రకారం మాత్రం ఇది ఒక యావరేజ్ మూవీ. అందరూ ఒకసారి చూడొచ్చు. హైస్ట్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మళ్ళీ చూడొచ్చు. అది మీ ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరో 4 వీడియోలు చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.